సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నటువంటి ఓ పేరు. కొందరు స్పామ్గాళ్ళు, కొందరు కేటుగాళ్ళు, కొందరు మోసగాళ్ళు మన ఫోన్కి ఫోన్ చేస్తారు. మీ పేరు మీద ఫలానా అవినీతి జరిగింది, మీ అకౌంట్లో భారీ అవకతవకలు జరిగినాయి, మీ ఆధార్ కార్డు తోటి ఫలానా దేశంలో సిమ్ కార్డులు ఫేక్ సిమ్ కార్డులు పోయినాయి, లేదనుకుంటే మీ పేరు మీద స్టాక్ మార్కెట్ లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఇట్లాంటివి మన ఫోన్ చేస్తారు. మనం ఆలోచించుకునే లోపే మనల్ని భయపెడతారు. ఇమీడియట్ గా మా సార్ ఫోన్ చేస్తాడు, 2 నిమిషాల ఫోన్ ఎత్తాడు అని చెప్తారు. మనం ఆలోచించుకునే లోపే అవతల నుంచి ఫోన్ వస్తుంది. అవతల వ్యక్తి యూనిఫామ్ లో ఉంటాడు, మస్తు దబాయిస్తాడు. ఈ మధ్య మనం చూసిండే వారం అంటే నెల రోజుల కింద హైదరాబాద్ చెందినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ కి కూడా ఈ ఫ్రాడ్స్టార్ గాళ్ళు, ఆ కేటుగాళ్ళు అయితే ఫోన్ చేసేసి మేము ముంబై నుంచి ఇట్లా సిబిఐ నుంచో సైబర్ క్రైమ్ నుంచో లేకపోతే ఐపీఎస్ఓ ఏదో చెప్పేసి యూనిఫామ్లో ఉండి వీళ్ళ ఫోన్ చేస్తారు. వీళ్ళు మన పోలీసు వాళ్ళు కూడా అంతే తెలివిగా ఫస్ట్ చూపించకుండా మొత్తం చూపించకుండా మాట్లాడి వాడు చూపియాలంటే డైరెక్ట్ ఓపెన్ చేసేసి యూనిఫామ్ పెడితే అప్పటికి వానికి కావాల్సిన డీటెయిల్స్, వాడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఏ ఐపీ నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఏ ఏరియా నుంచి ఫోన్ చేస్తున్నాడు, అవన్నీ ట్రేస్ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు మనోళ్ళు రివీల్ చేసినారు మేము పోలీసులం బైసాప్ అని. వాడేమో మస్తు పర్షాన్ అయ్యాడు. నిన్న అట్లే జైరాబాద్ పట్టణంలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యాపారికి, ఓ ప్రైవేటు ఉద్యోగికి ప్రభుత్వ బ్యాంక్ అధికారి ఆకాష్ వర్మ పేరిట ఓ వ్యక్తి ఫోన్ చేసిండంట. మీ బ్యాంక్ ఖాతా నుంచి ముంబైకి 1.6 లక్షల నగదు చెల్లింపులు అక్రమాలు జరిగినాయి. 1,68,000 రూపాయల నగదు చెల్లింపుల్లో అక్రమాలు జరిగినాయి. ఈడీ పోలీసులు మిమ్మల్ని విచారిస్తారు. ఈడీ పోలీసు వాళ్ళు 1,60,000 రూపాయలకే ఈడీ ఎంటర్ అయింది. కొన్ని కేసులనేమో ₹1,00,00,000 ఉంటుంది, కానీ ఇక్కడ 1,68,000కే ఈడీ పోలీసు వాళ్ళు మిమ్మల్ని విచారిస్తారని చెప్పేసి ఆయన ఫోన్ కట్ చేసిండంట. ఆ ఇమీడియట్గా ముంబై ఎస్పీ ప్రదీప్ నంటూ ఒక ఆయన ఫోన్ చేసిండంట. వాడు ఫస్ట్ ఆర్డర్ ఏమి ఇచ్చిండంటే వాట్సాప్ ఓపెన్ చేయి, వీడియో కాల్లోకి వచ్చేసాయి, మీ పిల్లల్ని ముందుకు రమ్మను, డోర్ లాక్ పెట్టేసాయి, అందరు ముందర కూర్చోవాలి. ఇది వాళ్ళు చెప్పేటువంటి భయం. ఎందుకో డౌట్ వచ్చింది, కూర్చున్నారు. ఫస్ట్ ఏం చేసింది, పిల్లమోడు ఆ వీడియో ముందర కూర్చున్నారు. వాడు మాట్లాడే మాట ఆ తీరు ఎందుకో వీళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళ వైఫ్ ఏం చేసిందంటే పక్కన నీళ్లు దాయిస్తా అని చెప్పేసి బయటకు వచ్చేసి 100కి ఫోన్ చేసిందంట. పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యి ఆ సైబర్ వారియర్ని అక్కడికి పంపించిండ్రంట. చాలా మంది వచ్చే వాళ్ళకు వాళ్ళు పర్షాన్ అయ్యిండ్రంట. అవతలోడు అంటే ఆ చీటరు పర్షాన్ అయ్యి ఏం జరుగుతుందో అది ఇది అని చెప్పేస్తే మొత్తం మీద ఈ సైబర్ వారియర్ వచ్చేసి మొత్తం ఆ డీటెయిల్స్ కూడా తీసుకొని ఇక ఎవరొచ్చారు ఎందుకు వచ్చారంటూ వెంటనే మొత్తం కనిపించకుండా దాచుకొని మాట్లాడడం మొదలెట్టాడు. పోలీసులు పక్క నుంచి బాధితుడికి సూచనలు ఇస్తూ సైబర్ మోసగాల వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. ఇది పసిగట్టిన దుండగుడు వెంటనే కాల్ కట్ చేసినంట. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు కూడా చెప్పారంట. అంటే వానికి అర్థమైంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రని చెప్పి. అర్థమైన తర్వాత మొత్తం దాచుకొని మాట్లాడుతుంటే పోలీసు వాళ్ళ స్టైల్ అయింది. పోలీసు వాళ్ళు వివరాలు రాబట్టేటప్పుడు ఎట్లుంటది కొంచెం స్టైల్ వానికి అర్థమైనట్టుంది. అంటే వాళ్ళ రెగ్యులర్ ఇదే పని కదా, పోలీసు వాళ్ళు ఎట్లా అడుగుతారు, కామన్ మ్యాన్ ఎట్లా అడుగుతారు అనేటువంటి డౌట్ తోటి వాడు ఫోన్ కట్ చేసిండంట. ఇక్కడ ఆ ఇల్లాలిని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది. ఆ ఇల్లాలి ఆ సమయస్ఫూర్తికి స్పాట్ లో ఆమె స్పాంటేనియస్ పోలీసులు ఫోన్ చేసేసి అలర్ట్ అయ్యేసి అక్కడ అయితే ఆ డిజిటల్ అరెస్ట్ లో మోసపోలేదు, కానీ ఆ డిజిటల్ అరెస్ట్ అయితే ఎక్కువసేపు అయితే అయ్యిండ్రు. కాబట్టి మిత్రులారా ఇది వెరీ ఫ్రీక్వెంట్ జరుగుతుంది. పోలీస్ వ్యవస్థలో ఎక్కడ కూడా ఈడీ అయినా సరే, సిబిఐ అయినా సరే, లేకపోతే ఇంకోటి అయినా సరే ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ అనే టర్మే లేదంట. కాబట్టి ఎవడన్నా ఇట్లాంటిది ఫోన్ చేస్తే అదంతా ట్రాష్, దొంగలు, దొంగనా కొడుకులు వాళ్ళు. తస్మత్ జాగ్రత్త.